చక్రధర్ మాటలైతే వినైతే పల్లవి ఆ డాక్యుమెంట్స్ గాని అవని దగ్గర ఉన్నాయి అంటే, మనకు ఆస్తులో ఒక చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పని అనంగానే, ఇంకెక్కడ ఆ చక్రధర్ మొదటి భార్య కూతురైన అవనికి ఈ ఆస్తంతా పోతుందని, ఇంకా అలా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇంక ఎలా అయినా తను దో కనిపెట్టేసి వాటిని నాశనం చేసేయాలని చెప్పనని ఇంక చాలా ప్లాన్‌లు చేస్తుంది. మీనాక్షిని ఇంట్లో నుంచి పంపించేయాలని. ఇంకా అవని లేని టైంలో చూసైతే తన బెడ్‌రూమ్‌లోకెళ్ళి ఇంక మొత్తం బీరువా అంతా చూసేటప్పటికి ఒక ఫైల్ అయితే దొరుకుతుంది. ఇదే ఉన్నట్టుంది నాన్న చెప్పింది అని చెప్పని మొత్తం చూసిన తర్వాత అయ్యయితే అక్షయ్‌వి సర్టిఫికేట్స్ అనమాట. అయ్యో! నేనెంతో ఆశపడ్డాను. కానీ ఎక్కడ పెట్టుంటుంది అవని అని చెప్పనని మొత్తం ఎతుకుతూ ఉంటే ఈ లోపలైతే డోర్ తీసినట్టుగా శబ్దం వస్తుంది. ఎవరా అని చూడగా అక్షయ్ కూతురైతే బెడ్‌రూమ్‌లోకొస్తుంది. ఇంక వచ్చేటప్పటికి పల్లవి అయితే ఇంక బీరువా చాటు దాంకునేస్తుంది. అప్పుడు ఇంకా తను వచ్చిన తర్వాత ఒక బొమ్మను పట్టుకొని, "నువ్విక్కడ దాక్కున్నావా తింగరి బుచ్చి" అంటే, ఓయమ్మో! నన్నెక్కడో చూసేసినట్టుంది. ఈ అవని కూతురు గూడా అవనిలాగే చాలా షార్పు. ఏది వదిలిపెట్టేటట్టు లేదు. అయినా ఈ పిల్లకి ఇప్పుడు ఈ రూమ్‌లో ఏం పని అని చెప్పని అంటూ ఉంటే, అప్పుడు ఇంకా సడెన్‌గా అయితే, "పిన్ని నువ్వేంటి ఇక్కడున్నావు" అంటే, "మీ బాబాయి నేను దోబూచులాట ఆడుకుంటున్నాము. అందుకని నేనిక్కడ దాక్కున్నాను. మీ బాబాయికి చెప్పొద్దు" అంటే, "అవునా పిన్ని నేను వస్తాను పిన్ని ఆ యాటకి" అని చెప్పనంటే, "లేదు లేదు. ఈ ఆటకి మేమిద్దరం ఇప్పుడు ఎవరో విన్ అయిన తర్వాత అప్పుడు వద్దులే నువ్వంటే, సరే పిన్ని నేనేం చెప్పనులే బాబాయికి అని చెప్పని తనైతే వెళ్ళిపోతుంది.